ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం గారు అనమాట. ఏపీజే అబ్దుల్ కలాం గారిది 10th డెత్ డే. ఆయన పుట్టింది వచ్చేసి 1931, చనిపోయింది వచ్చేసి జూలై 27, 2015 అనమాట. ఆయన 2002 నుంచి 2007 వరకు మన ఇండియన్ ప్రెసిడెంట్ కూడా చేశారు. ఆయన ఏరోస్పేస్లో సైంటిస్ట్ అనమాట. అండ్ ఫిజిక్స్ కూడా బాగా వచ్చి ఆయనకి. అండ్ ఆయన చాలా బుక్స్ కూడా రాశారు. అలా ఫాదరు ముందు తెలిసిందే మనకి స్టోరీ లైన్ పేపర్లు వేసేవాళ్ళు ఇట్లా అనమాట. ఆయన మన అంత పూర్ స్థితి నుంచి వచ్చి మన దేశానికి ప్రెసిడెంట్ అయ్యి ఒక 5 years ప్రెసిడెంట్ కూడా చేశారు అన్నమాట. 2002 నుంచి 2007 వరకు. రీజన్ 10 years బ్యాక్ అయితే చనిపోయారు. అది మరి ఆయన ఇంతకుముందు న్యూస్లో అయితే వచ్చేవాళ్ళు, తర్వాత పెద్ద పట్టించుకున్నది మన ఎడ్యుకేషన్ మనకే సరిపోయింది. సో ఆయన చనిపోయిన విషయం కూడా ఎవరికి తెలియదు, నేను చూడలేదు. మన 2015 రీసెంట్ 10 years బ్యాక్ చనిపోయారు. సో అది వేరే టాపిక్. సో ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారి డెత్ డే సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిద్దాం. జోహార్ సార్, మన యూ. అండ్ ఆయన భారతదేశ ప్రెసిడెంట్ కూడా చేశారు కాబట్టి జై భారత్, జై హిందుస్థాన్ అండ్ సెల్యూట్. ఇంకొకటి ఏంటంటే, ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి తెలిసిందే మనకి. అంత గొప్ప వ్యక్తి, నేను గొప్ప బుక్స్ రాశారు, చాలా మెయిన్ బుక్స్ రాశారు. ఇప్పుడు ఏపీజే ఫుల్ ఫామ్ చెప్పి అంటే అది నోరు తిరగట్లేదు. నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, అది ఫుల్ ఫామ్ ఏంటి ఏపీజే అని చెప్పి. అబ్దుల్ కలాం అయితే మనకి నోట్ తెలిసిన పేరు కాబట్టి అబ్దుల్ కలాం అనమాట. ఆయన 83 years ఏజ్లో చనిపోయాడు. 83 నుండి 84కి వెళ్ళినట్టున్నారు, చనిపోయారు అనమాట. అంటే 931 అంటే అక్కడ 69, అది 15, 84 మ్యాక్సిమం. అంటే 83 కంప్లీట్ 84 కాబట్టి నార్మల్ 83 years ఇచ్చారు. అది మ్యాటర్. ఇంత నుంచి ఏం చెప్పడానికి కూడా పెద్ద. అండ్ ఆయన మర్చిపోయిన ఆయన పుట్టింది వచ్చేసి రామేశ్వరం, చనిపోయింది వచ్చేసి మేఘాలయ, షిల్లాంగ్. రామేశ్వరం ఇన్ తమిళనాడు, మేఘాలయ షిల్లాంగ్ ఇన్ మేఘాలయ స్టేట్. థ్యాంక్ యూ.